బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఆత్మీయ గురుబంధుజనులారా, నిన్న రోజు మనము గురుగీతలను గురించి ప్రారంభించుకున్నాము. ఈ శిక్షణా తరగతిని ఈరోజు రెండవ రోజుగా మనం 23/7/2006 సంవత్సరంలో ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఎందుకంటే గురు శిష్యుల లక్షణములు, గురు శిష్యుల బోధరీతి, గురుగీతార్థం పెరిగిన నరులకి మెప్పగు, ఎరుగని ఆ మూఢ నరులకి ఇష్టతి యవునే అని కృష్ణ ప్రభువుల వారు అన్నారు. అంటే ఈ లక్షణములు ఎట్లా ఉంటాయి? గురువుగారంటే ఏమి, శిష్యుని యొక్క లక్షణం అంటే ఏమి, ఈ యొక్క తారతమ్యమును గుర్తెరగాలంటే గురుగీతలు చూడాలి, గురుగీతలను తప్పకుండా వినాలి. అందుకే గురువుకు చెప్పిన నిర్ణయాలు, శిష్యునికి చెప్పిన నిర్ణయాలు మనకు దీంట్లో క్రమ పద్ధతిగా వస్తాయన్నమాట. కాబట్టి నిన్న గురుగీతల్లో 36 శ్లోకాలు పూర్తయినాయి. ఇక చాలా ఉన్నవి కాబట్టి మనం క్లుప్తంగా ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పుకుంటా పోతేనే మనకి ఈ గీత పూర్తవుతుంది, లేకపోతే మిగిలిపోతుంది. కాబట్టి కాశీక్షేత్రం నివాసచ్చ జాహ్నవీ చరణోదకం గురుర్ విశ్వేశ్వర సాక్షాత్ తారకం బ్రహ్మ నిశ్చయం. కాశీక్షేత్రం నివాసచ్చ జాహ్నవీ చరణోదకం, గురుడు ఉండేటువంటి స్థలము కాశీక్షేత్రముగాను, గంగానది గురుని పాదోదకముగాను, ఆ గురుదేవుని సాక్షాత్ విశ్వేశ్వరునిగాను, ఆయన తనకు ఉపదేశం చేసినటువంటిది తరింపజేసే తారక మంత్రముగాను శిష్యుడు భావించాలి. ఇది జీవితమంతా పెట్టుకోదగినటువంటి విషయం. ఇక్కడ దీంట్లోనే శిష్యుని యొక్క జీవితం సంపూర్ణంగా గడిచిపోవాలి. ఆ ఉద్దేశాన్ని అనుసరించి దీన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ పదాన్నే మనకు ఈ శ్లోకానికే కృష్ణదేశికులో ఆ కందార్థం రాసినాడు. అది దేశికుని చరణ తీర్థము కాశీ గంగయ్యని, గురుని కనుగొన్నను విశ్వేశ్వరుడని, అతడు తనకు ఉపదేశం వనరించినట్టిదే తారకమని, మనసందుతా నీ తీరునగని, ఏ సీమ ఎందున్న ఆ సీమ కాశీ ప్రయాగ రామేశుని పరమై ప్రకాశించు. ఆ రకంగా గురువు యొక్క లక్షణాన్ని తెలియజేస్తూ గురువును విశ్వేశ్వరునిగాను, గురువుడి నివాసము కాశీక్షేత్రంగాను, అతడు సాక్షాత్ విశ్వనాథునిగాను ఆయన ఉపదేశింది తారక మంత్రం. ఈ 4 దీంట్లో చర్చనీయాంశాలు. అంటే ముఖ్యమైనటువంటి విషయాలను విచారించేటువంటి పద్ధతి దీని యందు ఉన్నది. కాశీక్షేత్రం నివాసచ్చ, కాశీక్షేత్రంలో నివాసం, గురువుగారు ఉన్నటువంటి స్థానము కాశీక్షేత్రం. కాశీ అంటే మనకు బేసికన్ను, ఈ జ్ఞాననేత్రం. ఈ జ్ఞాననేత్రములో ఈ శరీరమునకంతా సత్తానిచ్చేటువంటి చైతన్యం స్థానం ఉంది. అక్కడ నుండి ప్రవహించే జీవజలమే మనకు గంగా నదిగా ఉన్నది. అక్కడ నుండి పుట్టినటువంటి హంసే తారక స్వరూపమై జగత్తులో విహరించి ఏ దానికి అంటకుండా మోక్షము కలిగించుకుంటా ఉన్నది. కాబట్టి ఈ యొక్క స్థానాన్ని బాగా గుర్తెరిగితే ఆ గురుడు ఉండేటువంటి చోటే నిజమైన కాశీ, ఆ చైతన్య పరమాత్మ ఉండే చోటు మనకు నిజమైన కాశీక్షేత్రం. అక్కడ నుండి జాలువారేటువంటిదే ఆ కాశీక్షేత్రంలో పారే గంగా నది. అక్కడ ఉండేటువంటి సాక్షాత్తు విశ్వేశ్వరుడు. ఈ మంత్రము జపిస్తే మోక్షం వస్తుంది. మోక్షం అంటే ఏమి అంటే ఈ జీవుడు ఒక్కొక్క ఇంద్రియంలో కాపురం పెట్టి ఒక్కొక్క బంధాన్ని ఏర్పంచుకున్నాడు. మొత్తం శరీరం మీద భ్రాంతిని పెంచుకొని జనన మరణాల బంధాన్ని ఏర్పంచుకున్నాడు. ఇది దీని యొక్క లక్షణం. ఈ యొక్క
బంధం నుండి విడువబడాలంటే గురువు ఉపదేశం కావాలి. అంటే మనలో ఉండే నిజమైన తత్వాన్ని తెలియజేసే గురువు మనకు కావాలి. అప్పుడే మనకు ఆ యొక్క ధర్మాలన్నీ తెలియబడతాయి. ఆ తెలియబడేటువంటి విషయం ఎట్లా ఉన్నదంటే, చనిపోయే ముందరగా కాశీలో సస్తే విశ్వేశ్వరుడు కుడి చెవులో తారక మంత్రం చెప్తాడని, కాశీలో చనిపోయినటువంటి వాళ్ళు సాక్షాత్ ఈశ్వరుని గురునిగా భావించి ఆయన చెప్పే కుడి చెవిలో చెప్పే తారక మంత్రాన్ని స్మరించి వీళ్ళు దేహం వదిలిన తర్వాత ఆ శివలోకానికి పోతారనేటువంటిది ప్రసిద్ధి, పురాణ ప్రసిద్ధి. అక్కడ అందరూ పోయి కాశీలో తను వదలాలంటే కుదరదు. కొందరు ఆ విషయం విన్నటువంటి వారు ఇప్పటికి కూడా అవసాన కాలం వస్తే అన్ని పిల్లలకు ఒప్పజెప్పి, బంధుబాంధవులకు ఒప్పజెప్పి, నేను తిరిగి రాను, కాశీలోని నేను తనువును సాలిస్తానని చెప్పి ప్రయాణమైపోతారు. అట్లా ఇప్పటికీ పోతున్నారు ఎక్కడో ఒకరు, కానీ అందరికీ కుదరదు. కానీ కాశీలోకి పోయి కాశీ లోపలనే జీవించి ఆ ప్రాణం పోయేటప్పుడు ఆ శివుని యొక్క ఉపదేశం పొందిపోవాలంటే అందరికీ కుదరదు. కాబట్టి గురుదేవుడు ఉండే చోట అదే కాశీగా భావించి, ఆయన పాదోదకమే మనకు గంగానదిగా భావించి, ఆయన ఉపదేశం చేసిన మంత్రమే మనములను తరింపజేసే తారక మంత్రముగా భావించి, ఎప్పుడైతే మనము ఆ స్థితిని నడుచుకుంటామో వాడు ఖచ్చితంగా ముక్తుడైతాడు. తారకం బ్రహ్మనిశ్చయం, తప్పకుండా తరిస్తాడు. ఇది బ్రహ్మాండమైన నిర్ణయం, పెద్ద నిశ్చయమైనటువంటి మాట. కాబట్టి ఆ రకంగా కాకోకుండా గురుదేవునికి గురుస్థానంలో ఉండి 4 సేవలు చేస్తూ, గురువుకు స్థాన, అంగ, భావ, ఆత్మ 4 సేవలు ఉన్నాయి. స్థాన సేవ ఎట్లా చేయాలి, అంగసేవ ఎట్లా చేయాలి, భావసేవ ఎట్లా చేయాలి, ఆత్మసేవ ఎట్లా చేయాలి, ఈ యొక్క చతుర్విధ సేవల చేత శిష్యుడు ఎట్లా తరిస్తాడు. సేవ గురువు కొరక, శిష్యుడు తరించే కొరక అంటే నిజముగా విచారించి చూస్తే బయట గురువుకు చేసినట్టుంటుంది, కానీ లోపల చూస్తే శిష్యుడే సంపూర్ణ భ్రాంతిరహితుడై తరిస్తాడు. ఇక స్థాన సేవ ఉన్నది. స్థాన సేవ అంటే మనకు ఈ పరిసరాల్లో, ఈ ఆశ్రమానికి వచ్చినాం, ఇల్లు శుభ్రంగా చేయడం, బండలు కడగడం, పటాలు తుడచడం, బొట్లు పెట్టడం, గురువు గారి యొక్క మంచము సర్దడం, పరుపులు సర్దడం, ఈ యొక్క పరిసరాలను ముగ్గుల చేత, పువ్వుల చేత అలంకరించడం, వచ్చేటువంటి భక్తులు చూసేటువంటి భక్తులకు ఆహ్లాదకరంగా చేయడం, ఇది మనకు స్థాన సేవ. ఇది బాహ్య సేవ ఖచ్చితంగా చేయాలి. అంటే అందరితోనే కడతేరుతారని అనొద్దండి. ఒకటి కడతేరుతుంది, ఇంకొకటి ఉంటుంది మిగిలి, ఆ మిగిలిది ఇంకొకటిసారి కడతేరుతుంది. ముందు అభిమానం పోయేదానికి స్థాన సేవ చేయాలి. అక్కడ గురువుగారి దగ్గరికి పోయినాడు, కడతేరాల గురువు ఉపదేశం తీసుకోవాలని. గురువుగారు ఒక పేడ గంపించినాడంట, నీళ్లు తెచ్చి ఆ ఏట్లో ముంచుకొచ్చి చెట్లకు పోయిరా అని. వాడు గురువుగారు చెప్పినారు కదా అని ఆ గంపలో నీళ్లు తీసుకొచ్చేది, పోసేది, అన్ని దావంబడి కారిపోతాయి. వీడికి ఏదో సుక్క 2 సుక్కలు వచ్చి ఆడు ఇదిలిచ్చేదాడు. 12 ఏళ్ళు చేసినాడు ఇట్లా. ఆ తర్వాత ఎవడో చూసినాడు, ఏరా మూర్ఖుడా, ఇట్లనే నా చేసేది, ఈ పేడగంపలో నీళ్లు నిలబడతాయా, ఏదన్నా ఒక బిందో కడవో తీసుకొని పోయాలా కానీ అన్నాడు. అంటానే గురువుగారి దగ్గరికి వచ్చినాడు. ఏం స్వామి, మీరు చెప్పడం నేను చేయడం ఏమన్నా బాగుందే, ఈ పేడగంపలో నీళ్లు నిలబడతాయా, కడవో బిందో ఇస్తే పోస్తా కదా అని చెప్పని అన్నాడు. అరే, పేడగంపలో నీళ్లు నిలబడవని తెలుసుకునేకి నీకు 12 ఏళ్ళు పట్టింది, ఇంత టైం పట్టింది. నీకు ఆపొద్దే కడవ ముంత ఇస్తే నువ్వు పోసుకుంటా అంటావు, కానీ ఇది అవునా ఇది కాదా అనే జ్ఞానం ఎప్పుడు వస్తుంది నీకు? అంటే పేడగంపతో నీళ్లు పోస్తే నీళ్లు నిలవనేది తెలుసుకునేకి ఇంత టైం పడితే ఇంకా బ్రహ్మ విద్య తెలిసేకి ఎంత టైం పడుతుందిరా. అందుకు మొరటగా ఉండే బుద్ధి తత్వం ఉండేటువంటి వానికి ఇవి పెట్టాల. అందుకు స్థాన సేవ అంటే ఎట్లనంటే వాడు అభిమానస్తుడు. ఆ మాటలు మాట్లాడతాడు, వాడు చేయడు, ఇంకొకరిని చేయనీయుడు. అది ధర్మ విరుద్ధమైన పద్ధతులు. ఖచ్చితంగా దేహాభిమానం పోవాలంటే, నేను గొప్ప, నేను సేవ చేయాలా అనే గుణం పోవాలంటే తప్పకుండా చేయాలి. ఇట్లా స్థాన సేవ చేయాలి. ఇక అంగసేవ, మన గురువుగారు వచ్చినప్పుడు కానీ, ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు కానీ, అది నడుస్తుందిలే లైట్ ఉన్నప్పుడు
గురువుగారికి స్నానం చేపించడం, బొట్లు పెట్టడం, ఆసనం శుద్ధి చేయడం, పంచపాత్ర పెట్టడం, తీర్థం పెట్టడం, మరి పూజా ద్రవ్యాలన్నీ సమకూర్చడం, గురువుగారికి ఇది అంగసేవ అవుతుంది. ఈ సేవ చేసే దాంట్లో ఒక ఆనందం ఉంటుంది. ప్రాథమిక దశలో ఆ ఆనందాన్ని తప్పకుండా పొందాలి. ఎందుకంటే అది మేము బాగా 8-10 మంది గురువుల దగ్గర ఈ సేవ చేసి పొందినాం. అందుకే ఏకనాథ స్వామి దగ్గరికి ఒకడు 3-4 ఏళ్ళు తిరుగుతాడు, నాకు ఉపదేశమి అని. సరే, ఈడు వచ్చేది గురువుగారితో సమానంగా కూర్చుండేది, అవి చెప్పు స్వామి, ఇవి చెప్పు స్వామి అని. అరే, రేపు పున్నమనాడు నీకు మంత్రోపదేశం చేస్తా, రారా అని చెప్పని అంటాడు. సరే, పున్నమనాడు పోయి కూర్చుండాడు. ఇంట్లో వాళ్ళకి చెప్పినాడు, మీరేమే కానీ పూజా సామాన్లు పెట్టొద్దండి, వాడు వచ్చినాక నేను చెప్తానని చెప్పంటాడు. వీళ్ళు ఎవరు పెట్టరు. ఈ పూజ దగ్గర కూర్చున్నాక, ఏమండి ఏం పూజ సామాన్లు పెట్టలే, పంచపాత్రలతో తీర్థం పెట్టలే, ఏం అలంకారం చేయలే, ఏం చేయలేదని చెప్పని అంటాడు స్వామి. వీడు ఊరికనే కూర్చుంటాడు ముద్దుగా అక్కడ ఇక్కడ చూసుకుంటూ. చూసినాడు గురువు, ఇంక నువ్వు 6 నెలలు నీకు పనికిరావు, పో అన్నాడు, లేచిపోయినాడు. ఈ పొద్దు ఇస్తామంటే కాదు స్వామి, మూరు కూడా గురువు దగ్గర సేవ చేసే విషయమే తెలియదు. గురువు నోట్ల మాట వచ్చాక పరిగెత్తబోయితే నువ్వు కూర్చుంటావా? ఇట్లా మూర్ఖునికి బోధపడుతుందా? సేవ చేసేటువంటి విధానం ఎట్లా ఉండాలని చెప్పనని ఆయన బాగా గట్టిగా దండిస్తాడు. ఇట్లా 2-3 సార్లుగా ఇట్లా ఈ దేహాభిమానంగా ఉంటారు. అందుకే బుద్ధినారాయణ దాస్ అన్నాడు, లోకాభిమాన శిష్యుడు వీడు మూర్ఖుడు, వీడికి పట్టదు బోధ. ఇంకా దేహాభిమాన శిష్యుడు, తర్వాత జీవాభిమాన శిష్యుడు, ఆత్మాభిమాన శిష్యుడు, అంటే ఎరుకాభిమాన శిష్యుడు. వీళ్ళు నలుగురు పరిపూర్ణ బోధకు పనికిరారు. ఒక్కటైనా అభిమానం లేకుండా గురుడు ఏది చెప్తాడో దాన్ని విని తరించాలనేవాడు ఉండాలి. వానికి ఒక అభిమానం లోపల పెట్టుకుని వచ్చి చేస్తే వీడు ఎన్నాళ్ళన్నా చేయని ఆ అభిమానమే వానికి అడ్డం వస్తుంది, కానీ బోధపట్టదు. అట్లా భ్రష్టులు అయ్యేటువంటి పద్ధతి చాలామందికి ఉంటుంది. ఆ విషయం ఏమీ లెక్క పెట్టుకోకుండా అంగసేవ ఇట్లా చేయాలి. సేవలు ఖచ్చితంగా చేయాలి. వితండవాదాలు, మూర్ఖవాదాలే పనికిరావు. అవి ఎవరికి కూడా ఉపయోగం లేదు. ఇక భావసేవ ఉన్నది. భావములో ఎట్లా ఉండాలంటే, నీ సర్వస్వం, మన శరీరంలో ఉండే సర్వం ఆ గురువు నుండి వచ్చిన దివ్య ప్రసాదమే. మనం అనుభవించే అనుభవాలు, మనము పొందదగిన భావాలు సర్వము కూడా ఆ గురువు యొక్క సొమ్మి అనే దాని కింద తల్లివి, తండ్రివి, ధాతవు, వల్లభుడవు, బాంధవుడవు, వసుదేశుడవు, తెల్లమిగ దేవుడవు, నీ వల్ల గదా ఇట్టి బోధవర్తన వినుట. ఇటువంటి పవిత్రమైనటువంటి బోధవర్తన ఎవరితో వింటాం మనం అంటే ఆ యొక్క గురువు చేతనే వింటున్నాం. అట్లు గురువు యొక్క స్వరూపాన్ని బాగా తెలుసుకోగలిగిన నాడు సేవలు బాగా చేస్తాం. అందువలన భావం ఎట్లా ఉండాలా? ఆ గురువే సర్వస్వం. ఏమంటాడు? కొట్టితి తిట్టితి శ్రమలను బెట్టితి, నీ మనవి చెవునం బెట్టక పెడచెవు బెట్టితి, మొట్టితి వెడలను గొట్టితి, నీ మనసు తెలియ కోపము లేక, సరే తెలిసి నీ ఓపిక పోక, పట్టుమిచ్చద ఇంక నట్టేమి అని దయబుట్టి ఇచ్చితి బోధ గట్టి వాడవు రోరి అంట. గురువుగారు ఇన్ని పరీక్షలు పెడతాడన్నాడు. నీవెంత కొట్టి తిట్టిన నే విడిచేవాడగాదు నీ చరణంబులు, చావైన పెళ్లి అయినను నే వెరువనటంటివి, అట్టి నిజభక్తుడవేరా నే గనుగొంటి నీ నిష్టనవురా. ఎట్లా ఉండాలి? నువ్వెంత కొట్టి తిట్టినా నే విడిచేవాడ కాదు నీ చరణములని, సావైన పెళ్లి అయినా. చూడి ఎట్లా ఉపమానం చెప్పినాడు. నువ్వు చంపుతావో లేదు నాకు కళ్యాణం చేస్తావో, లోక కళ్యాణం, ఇది మీదే భారం. అట్లా నిజభక్తి వాడు భావసేవ చేసేవాడు. చక్కగా వినాలి, చెప్పిన దాన్ని కుతర్కం చేయకూడదు, దాన్ని అర్థం కాకపోతే మరీ అడిగి తెలుసుకొని అర్థమయ్యేటట్టు ప్రవర్తించాలి. అట్లా గురుసేవ చేసేటువంటి వానికి ఈ గురు విద్య. ఇట్లా మనము భావసేవ చేయాలి. అన్ని సేవలు సరిపోతాయి, భావసేవ కుదరదు. భావములో భిన్నత్వం వస్తుంది. గురుడు నరుడనుచు దలచిన, గురుమంత్రము మరచియున్న, గురుపుత్రులను ఆదరణ యొనర్చకయుండిన, గురువును విడనాడి రెండో గురుని చేరినను, సద్గురు బోధ నెరిగి దూరినను, ఎరుక మహత్యము నెరిగినటువంటి నరునకు తప్పదు నరకం. కాబట్టి ఆ రకంగా లేకోకుండా ఈ భావసేవ చక్కగా కుదిరించుకోవాలి. తర్వాత
ఆత్మసేవ చేయాలి. ఆత్మసేవ అంటే ఏమి? గురువుకి ఎప్పటికీ ఏది అవసరమో దాన్ని గుర్తెరగాలి. ఈ టయానికి కాఫీ తీసుకుంటారా, భోజనం చేస్తారా, లేకపోతే విశ్రాంతి తీసుకుంటారా, దాన్ని గురువుగారు నోరు తెరిచి అడగకనే కనుసౌజ్ఞ ఊరికి ఆ రకంగా అట్లా చూస్తూ ఉండగానే స్వామి నీళ్ళు అడుగుతున్నాడు అన్నట్లు భావించి తీసుకురావాలి. అట్లా భావాన్ని గుర్తెరిగి గురువుకు ఆత్మసేవ చేసే విధానం రావాలి. అప్పుడు దాని మాధుర్యమేమో దాని రుచి ఏమో అది మనకు అర్థమవుతుంది. ఇక్కడ అభిమానాలు అన్నీ తొలగిపోతాయి. సేవలో సర్వము ధారపోస్తాడు, కింకరుడైతాడు. దీక్షితుల వారు అంటారు, కింకరుడు గాకనే శంకరుడు కావాలంటే వాడు పతనమవుతాడు, చెడిపోతాడు. ఎవడు కింకరుడైతాడో వాడే శంకరుడు కావాలి. కింకరుడు కాని వాడు శంకరుడయ్యే ప్రయత్నం చేస్తే నాశనమవుతాడన్నాడు. అందువలన ఈ భావం తెలిసి ఇవి మనం 4 సేవలు బాహ్యంగా చేయాలి. ఇక గురువు ఒక ఊర్లో, మనం ఒక ఊర్లో ఉంటాం. అందరూ కూడా ఆశ్రమవాసులం కాదు, గృహస్థ ధర్మాల్లో ఉండేవాళ్ళం. కాబట్టి ఇప్పుడు గురువుకి ఎట్లా చేయాలి? అందుకు 4 శుశ్రూషణములు లోలత గావించుకొనుచు లోకాతీతం బాలోకించి ఈ లోకము జోలి విడువు ఇంతే సాలన్నా నీతో కూడా ఇది మరొకన్నా. ఇది ఎంతవరకు ఉండాలా? మరుపు రాకుండా నీ ఉన్నంత వరకు నీతో కూడా పోవాల్సిందే. కానీ అవి మధ్యలో గురువు లేడు, శిష్యులు లేడు, అది లేదు ఇది లేదు అని అన్నామంటే చెడిపోతాడు. అది మనం ప్రాణం లాస్ట్ శ్వాస వదిలే వరకు. మరి మాయ ఎంత చిన్నది కాదు. అది ఒక్క రెప్పపాటు చాలు ఇట్లుండేవాడిని అట్లా మారుస్తుంది. నందిని పందిని చేస్తుంది, పందిని నందిని చేస్తుంది. ఇంత బ్రహ్మనిష్టాగరిష్ఠులైనటువంటి వాళ్ళను కూడా మాయకు లోనవుతుంది. మనం విప్రనారాయణ లాంటి యొక్క సినిమాలు చూసి ఉంటారనుకో, జైమిని లాంటి వాళ్ళని చూసి ఉంటాం వేదవ్యాసం దగ్గర. ఈ మాయ అంటే ఎట్లా జయించాలని. అందుకే సుగమహర్షి పాలు పిండేటప్పుడు ఆ చిట్లి పక్కన పడతాయి చూడ తుంపర్లు, పాల సుక్కలు, అంత టైం కూడా ఒక చోట లేకుండా తిరిగినాడు. ఎందుకంటే ఈ మాయ బలీయమైంది. రోంత కూర్చుంటే దీనికి ఎట్లా వస్తుంది అంటే బుద్ధి ప్రకృతి పురుషుల రూపంలో ఉంటుంది కదా, ఇది ఆకర్షిస్తుంది అన్నమాట. ఆకర్షణ శక్తి ఉంటుంది. ఏం చూస్తే ఏం తప్పు ఉందిలే, ఏమన్నా మాట్లాడితే కదా తప్పు అని చెప్పని చూసేకి మొదలు పెడతాది. చూసేకి మొదలు పెట్టినంత ముదిరిపోయిన తర్వాత మాట్లాడితే ఏం తప్పు, ముట్టుకుంటే కదా తప్పు అని చెప్పని మాట్లాడేకి మొదలు పెడతాడు. ఏదో ఒకటి సొట్టలు ఇరికించుకొని. ఇంకా మాట్లాడితే ముట్టుకుంటే ఏం తప్పు, ఏమైనా తప్పు చేస్తే కదా తప్పు అని చెప్పని ముట్టుకునే కాడికి పోతుంది. ముట్టుకుంటే పోయిన తర్వాత తప్పు చేస్తే కనుక ఏం తప్పు, ఇంక ఇదంతా ఉండేదే కదా. ఇట్లా మనసును మార్పులు చేస్తా 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 మాయ ఆకర్షిస్తుంది. ఎంతటి జ్ఞాని కూడా డమ్మున పడిపోతాడు. జైమిని మహర్షి అట్లే కదా వేదవ్యాసం తనిండేది. ఏం స్వామి మాయ కామక్రోధాదులు ఏడున్నాయి మనకు, ఎప్పుడో జయించినామంటాడు. అరే జయించినట్లే ఉంటాయి రాది, ఎప్పుడైనా వస్తాయి అని చెప్పని అంటాడు. లేదు స్వామి మీరు భయపడుతున్నారు కానీ అట్లాంటివి నాకు రానే రావన్నాడు. సరేనైనా నేను ఏరే ఆశ్రమానికి పోయి వస్తా ఉండమని చెప్పంటాడు. ఆయన ఆశ్రమానికి పోతాడు. ఆయన పోతానే సాయంత్రం చీకటి పడేటప్పుడు ఒక స్త్రీ వస్తుంది, మంచి నైస్ బట్టలు కట్టుకొని. చూసినాడు ఈయన, గురువుగారు ఆశ్రమంలో లేరు, వీడు మాయం చేయించినోడు, ఏం చేసేది. సరే ఆటికి ఈయన మనసు చెల్లించింది. లోపల పండుకోమ్మ నేను బయట పండుకుంటానన్నాడు. సరే లోపల పండుకుంది. చలిగాలి తగులుతుంది, వీడికి నిద్ర రాలే. తర్వాత పోయి తొంగి చూస్తాడంట. పోయినాడు. ఇంకా లాస్ట్కి ఇంకెవరు లేరు కదా ఆశ్రమంలో, ఏముంది అట్లా ఏమవుతుంది కానీ అనుకుంటు పోయి పట్టుకున్నాడు. పట్టుకుంటేనే ఏమో గురువు అయినాడు, వేదవ్యాసుడు అయినాడు. ఏమిరా కామక్రోధాదులు ఏం చేస్తాయిలే, జయించినానంటావంటే స్వామి అది జయించేకి బ్రహ్మాదులకు కూడా కాదు తండ్రి. ఎందుకు ఆ రకంగా అంటే ఇదిగో ఇట్లా ఉంటుంది దీని యొక్క స్వభావము. అందువలన శుశ్రూష ధర్మాలను కొంచెము తప్పినామంటే మాయ మళ్ళా ముంచుతుంది. వ్యతిరేక పదాలు వచ్చి భావంలో పడితే మళ్ళీ మాయ నేను ఉండాలి నీకు ఆసరాగా అని చెప్పని అంటుంది. అందుకు ఆత్మశుశ్రూష ధర్మాన్ని గుర్తిరిగి చేయాలి. గురువుగారు ఒక చోట, మనం ఒక చోట ఉన్నాం. ఇప్పుడు ఎట్లా చేయాలా? లోలత గావించుకోవాలి. గురువుగారికి తనుమన ధనాలు దారపోషణం కాబట్టి ఈ తనువుకు క్రమ పద్ధతిగా నడిపిస్తే గురువుకు అంగసేవ చేసినట్లు. మరి గురుస్థానం ఎక్కడుంది? ఇక్కడ మనకు ఆధార స్వాదిష్ట మణిపూర్వక అనాహత విశుద్ధ ఆగ్నేయ సహస్రారములనే ఈ సప్త కోటల పైన ఆ సద్గురువు యొక్క స్వరూపం ఉన్నది. ఆ స్థానమును శుభ్రం చేయాలి.
కామక్రోధ లోభ మోహ మదమత్సరములు అనేటువంటి అరిషడ్ వర్గాలు, సురాపాన హింసానృత జార చోరత్వాది దుర్వ్యసనాలు, ధన కుల యవ్వన రాజ్య తపస్శీలాది అష్టమదాలు, ధనేషణ ధారేషణ పుత్రేషణ ఈశనత్రయాలు, ఆనవమలం కార్మికమలం మాయామలం అనే మలత్రయాలు, ఇవన్నీ కూడా అక్కడ గూడు కట్టుకొని ఉన్నాయి. అందువలన ఆ స్థానమును శుభ్రం చేయాలంటే గురువుగారు వీటిని జయిస్తా రావాలి అనేది ఎట్లా చెప్పినారో దాన్ని ఆ రకంగా జయిస్తా రావాలి. ఇట్లా చేస్తే మనకు లోపల గురువుగారికి స్థాన శుశ్రూష చేసిన వాళ్ళం అవుతాం. ఇక అంగ శుశ్రూష, అంగం అంటే ఎట్లా? ఈ శరీరం. దీంట్లో మనకు 4 అంగాలు ఉన్నాయి: స్థూలాంగము, సూక్ష్మాంగం, కారణాంగం, మహాకారణాంగం. ఈ ఏ అంగానికి ఏ అంగములో గురువు యొక్క స్వరూపం ఎట్లా ఉన్నది ఆ ధర్మాలన్నీ తెలుసుకొని ఆ అంగ సేవ చేయాలి. జారచోరత్వ దుర్గుణాలు లేకోకుండా గురువుకు దారపోసిన శరీరాన్ని కాపాడాలి. ఇక భావసేవ, గురుడు ఏ యొక్క ధర్మాన్ని భావించి నిర్మలుడైనాడు, ఏ ధర్మాన్ని భావించి ప్రశాంతత అనుభవిస్తాడాడు, ఏ ధర్మంలో ఉంటే ఆయన మోక్షం పొందినాడు, ఈ ధర్మాలన్నింటినీ కూడా మనం భావించడం వల్ల మనకు ఆ గురువుగారు పొందినటువంటి స్థితి కలుగుతుంది. ఇక ఆత్మనిశ్చయం, ఈ ఆత్మకు ఒక నిర్ణయాన్ని చేసినారు. నాయన, ఈ 96 తత్వములలో నీ యొక్క తత్వం ఇటువంటిదని గుర్తిరిగిన తర్వాత దాన్ని మరుపు రాకుండా ఉండాలి. ఆత్మాతీతం కేవలాత్మ దేహో నాస్తి కదాచన అస్తి నాస్తి ఇది కోవేద నిర్ణయో నాస్తి సర్వదా అని చెప్పి ఆత్మకు అతీతమైన కేవలాత్మను దర్శించి ఆత్మరహితమైన స్థితి ఏదో గురుడు ఎట్లా చూపినాడో అది మర్చిపోకుండా ఉండాలి. ఇట్లా 4 రకాలుగా గురువుకు సేవలు చేసి ఈ లోకము జోలి విడువు, ఇంకా జనన మరణములతో కూడుకున్నటువంటి ఈ లోకము జోలి విడువమని చెప్పని అన్నారు. ఇది నీతో కూడా మరవకూడదు. నీవు తనువు సాలించేంత వరకు కూడా రెప్పపాటైన మరవకుండా ఉండాలి. ఈ రకంగా ఎప్పుడైతే మనం సేవ చేస్తామో అది మనకు నిజమైనటువంటి ధర్మం తెలియబడుతుంది. గురుసేవ గయా ప్రోక్తో దేహస్యాచ అక్షయో వటః తత్పాదం విష్ణుపాదం స్యాత్ తత్ర దత్త మనుత్తమం. ఎట్లంటే గురుసేవ, గురుదేహం ఎటువంటిది, ఆ గురుపాద తీర్థం ఎటువంటిది అని చెప్పంటే ఆ గురుదేవుని యొక్క సేవయే గయా. గయా అనేటువంటిది మన ఉత్తరప్రదేశ్లో ఉండేటువంటి ఒక గొప్ప పుణ్యస్థలం. దీన్ని ఈ గ్రంథం రాసిన వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళే కాబట్టి దాని ప్రాముఖ్యాన్ని ఎక్కువ కనపరుస్తూ రాస్తారు. అక్కడ ఉండేటువంటిది అక్షయ వటవృక్షం ఉంది. ఆ గురుపాదమునే అక్షయ వటవృక్షముగా భావించాలి. మరి ఆ పాదమునే విష్ణుపాదముగా భావించాలి. ఈ రకంగా చేసినటువంటి వాడికి ఆ గురువుని యొక్క తత్వంలో ఎట్లా చెప్తాడంటే, శ్రీ గురుమూర్తి యొక్క శరీరమే నాశరహితమగు వటవృక్షమని తెలియవలెను. శ్రీ సద్గురు పాదమే అచ్చటనున్న విష్ణుపాదముగను, ఆ సద్గురు స్వామి యొక్క పాదమునందు అర్పింపబడిన మనస్సే వ్యాపక స్వరూపమగును. అనగా శ్రీ గురుపాద ధ్యానముచే చిత్తము సర్వవ్యాపక చిత్స్వరూపము నొందుచున్నది. గయాక్షేత్రమున అక్షయ వటవృక్షమును దర్శించి విష్ణుపాదములను సేవించినచో ఎట్టి పరమ ప్రయోజనము లభించుచున్నదో అట్టి ఫలమును శ్రీ గురుదేవుని సేవించి శ్రీ గురుమూర్తిని ధ్యానించుట వల్ల అటువంటి ఫలితాన్ని పొందుతాడు. ఇది గురుగీతా ధర్మం. ఇది నిజముగా చూస్తే ఇది అక్షయ వటవృక్షం. వటవృక్షం అంటే ఊడలతో నింపబడి విశాలంగా ఉండేటువంటిది. 72,000 నాళ్లతో ఉండేటువంటి శరీరం ఇది. 72,000 నాళ్ళు, 92 కీళ్ళు, 66 ఎముకలు ఈ శరీరములో నిమిడి ఉన్నాయి. దీని యందు ఉన్నటువంటిది క్షయము కాకుండా ఉండేటువంటి గురుపాదమే ఆ యొక్క విష్ణుపాదము. విష్ణు అంటే అర్థం ఏం మనకు? విశ్వవ్యాపకంగా ఉండే తత్వం ఏదో దాన్ని విష్ణు. ఈ విశ్వమంతా గాలి, అగ్ని, నీరు, కలడు, అంబోదిని, వాయువును, అగ్గిన, జలమున, పృథ్వీన ఏ తత్వం ఉంటే ఈ పంచభూతాలు పని చేస్తాండయో ఆ తత్వమును విష్ణు అని చెప్పని అంటారు. అది ఎక్కడ తెలియాలా ఊహ, ఎక్కడ తెలియాలి నిర్ణయము అంటే ఈ శిరస్సులోనే.
మా లక్ష్మణస్వామి బాగా నిద్ర వస్తుంది, నువ్వు ఎక్కువ తింటావేమో మొత్తం మీద, ఎదురుపోటు కానీ మాదిరి అయిపోతే నిద్రపోవద్దు. నిద్ర పోని నిద్రపోవాలి స్వామి, చాలా టైం అయిందంటే నేను నిద్ర పోవాలనేది చెప్తాండేది, నిద్ర రావాలని కాదనేది. మనకేమంటే నిద్ర రావాలని మనం అనుకునే మాటలు నిద్రపోవాలంటాం. నిద్రలేకి పోవాలనే, నిద్ర పోవాలనే. నేను చెప్తాండి ఇది నిద్ర పోవాలనే అని చెప్పేవారు. అట్లా మనకు నిద్ర అనేటువంటిది చూడి, ఇది చాలా ఆవరణ దోషం. ఇది ఈ ఆవరణ దోషం ఏదాన్ని దూరనివ్వదు. నిన్ననే చెప్పుకున్నాము, మల విక్షేప ఆవరణ దోషములు ఎట్లా ఉంటాయి, ఈ దోషరహితమైన స్థితిని ఎట్లా పొందాలనేటువంటిది. కాబట్టి ఇప్పుడు మనం గురుగీత శ్రవణం చేసేటప్పుడు ఇది ఖచ్చితంగా అర్థయుక్తంగా ఉండాలి. ఇట్లా గురువు యొక్క స్వరూపాన్ని సాక్షాత్ విశ్వనాథుని యొక్క మందిరములాగా, గయాక్షేత్రములాగా, అక్షయ వటవృక్షములాగా, అందులో ఉండి విష్ణుపాదములాగా, ఇవన్నీ కూడా గురుస్వరూపాన్ని భావించమని చెప్తాడు. గురుమూర్తిం స్మరేన్నిత్యం గురోర్నామ సదా జపేత్, గురోరాజ్ఞం ప్రకుర్వీత గురోరన్యం నభావయేత్. గురుమూర్తిం స్మరేన్నిత్యం, లేచిన కూర్చున్న ఎప్పుడు కూడా గురునామస్మరణే ఉండాలి. మనకు శక్తి కావాలి, కూర్చునేటప్పుడు శక్తి కావాలి, లేచేటప్పుడు శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడ నుండి వస్తుందంటే ఆ గురువు దగ్గర నుండి, ఆ గురుస్మరణ నుండి. అందుకే అమ్మా నాయన అనకుండా, అమ్మా నాయన అన్నీ కూడా మంచిదని అనుకో, ఏదో అనుకుంటా లేస్తాడు, కానీ ఈ గురునామస్మరణే చేయాలి. అందుకే గురుమూర్తిం స్మరే నిత్యం, గురుమూర్తిని ఎప్పుడు స్మరించాలి. ఎందుకు? నీ మనస్సు ప్రశాంతంగా ఉండేది, ఆత్మతృప్తిగా ఉండేదానికి. గురోర్ధ్యానం సదా జపి, ఆ గురునామాన్ని సదా జపించాలి. ఇప్పుడు మనము సద్గురు పాదుకాస్తం కానీ, ఈ గురువును స్మరించేటువంటి కీర్తనలు కానీ, భజన పాటలు కానీ, శ్లోకాలు కానీ, సుప్రభాతాలు కానీ, ఇవన్నీ కూడా గురునామముతో, గురుశక్తితో, గురు కరుణతో ముడిపడి ఉంటాయి. అందువల్ల ఇవి జపించడం వల్ల ఏమొస్తుంది? దాంట్లో ఉండే విజ్ఞానంతో సహా మనకు ప్రశాంతత లభిస్తుంది. గురోరాజ్ఞం ప్రకుర్వీత, గురువు ఆజ్ఞని ఎప్పుడు కూడా ఉల్లంఘించరాదు, దాటిపోరాదు. ఎందుకు అంటే అటువంటి వాడికే బోధ, ఇంకొకరికి కాదు. ఊరికే కాలక్షేపానికి కబుర్లు అన్నట్లుంటే అది బోధపడదు. గురోరన్యం నభావయత్, గురువు కంటే ఇంకొక దైవం కానీ, ఇంకొక దేవుడని కానీ, ఇంకొక గురువు అని కానీ భావించరాదు. భావిస్తే చిత్తం చలనం అవుతుంది, వ్యభిచారం వస్తుంది. ఆ వ్యభిచార భక్తికి ఫలితం ఏముండదు. ఏదో అర్సును నమ్ముకొని పురుషుని పోగొట్టుకున్నారనేది ఒక సామెతం చూడు. అట్లా లేకోకుండా ఖచ్చితంగా గురునామస్మరణ చేయాలి, గురువుని ఈ రకంగా భావించాలి. ఒక రాజుగారికి రాజ్యభారాలు ఎక్కువైనప్పుడు మోక్షం పొందేదానికి, కడతేరేదానికి సంకల్పం కలిగింది. అందుకే ఆయన ఏం చేసినాడు, అందరి ప్రజల్లాగా ఇచ్చలవిడిగా బయట తిరిగేకి లేదు కదా రాజు. కాబట్టి ఒక సాటింపేసేవాడిని పిలిచి, సరైన గురువు ఉంటే రావాల్సిందహో అని చెప్పి సాటి పోరా, ఎక్కడైనా అట్లా గురువు కనపడితే పిలుచుకురమ్మని చెప్పి అంటాడు. ఈడేం చేసినాడు, అక్కడక్కడ ఊళ్ళు తిరుగుతా సరైన గురువు ఉంటే రావాలని రాజుగారు కోరుతున్నారు, అట్లా సరైన గురువు ఉంటే ఎవరైనా రావాల్సిందహో అని చెప్పని సాటిస్తూ ఉన్నాడు. రాజుగారు అంటే ఏమంత ఒక మాట ఎక్కువైన కష్టమే, తక్కువైన కష్టమే, వాడు కోపం వస్తే తలలు తీసేస్తారని ఏ గురువులు అనుకోరు. ఒక ఊర్లో ఒక సత్రంలో ఒక సాధువు పండుకుంటాడు. ఆడపోయి సాధువుల దగ్గరే వాడు కొట్టేది. ఆడ ఆ మాట అంటాడు, రాజుగారు పిలుస్తున్నారు, సరైన గురువు ఉంటే రావాల్సిందేవో అని. కర్రా అన్నాడు ఈ సాధువు. సాటించేవాడు. ఏం స్వామి అన్నాడు, ఆ మాట ఇడిచిపెట్టుగా, సరైన శిష్యుడు ఉంటే రావాల్సిందో అని కొట్టుకున్నాడు. ఇంకేం చేసినాడు, ఇంక ఇటు అద్దలక్కల కొట్టేదట్లేదుగా, పోయి రాజుగారి ఇంటికాడే కొట్టినాడు. సరైన శిష్యుడు ఉంటే రావాల్సిందోహో అని చెప్పి రాజుకు చెర కోపం వచ్చింది. నేను చెప్పేది ఒకటి, ఇటు చేసేది ఒకటే, ఇటు ఇట్లా చెప్తే ఎవడన్నా వస్తారా అని చెప్పని. కర్రా అని చెప్పారు రాజు అన్నాడు. అని ఏమరా నేను చెప్పిండేది ఇట్లనేనా అన్నాడు. లేదు మహారాజా, నువ్వు చెప్పినట్లే కొడతా పైన, ఆడ రామాపురంలో ఒక సాధువు సత్రంలో ఉన్నాడు, ఆయన ఇట్లా కొట్టమన్నాడు అన్నాడు. అయ్యో అట్లా అన్నాడు ఆ మహానుభావుడు అని చెప్పని
అప్పుడు ఈయన పూజా ద్రవ్యాలు తీసుకొని పరివారాన్ని తీసుకొని పోతాడు. పోయి ఆడ నమస్కారం చేస్తాడు, షోడశోపచార పూజలు చేస్తారు. రావాలా స్వామి అన్నారు. ఏమిటికిరా నువ్వు ఇట్లా సాటింపు చేసినావు? నాకు గురువు కావాలనే కోరిక పుట్టింది, నాకు గురువుతో అవసరం ఉంది స్వామి, నాకు సందేహం లేకుండా చెప్పే గురువు కొరకు నేను ఇట్లా చేసినానన్నా. మరి గురువు చెప్పినట్టు ఇంటేనే కదరా అన్నాడు. ఓ ఇంటా స్వామి అన్నాడు. రా పోదామన్నాడు. ఇంకంతే, రా పోదామంటే ఇంకా రాజ్యం అనుకోలే, పెళ్ళం పిల్లలు అనుకోలే, ఏమనుకోలే. ఈ పిలిచిపోయినాడు సన్యాసి. ఎక్కడ పిలిచిపోయినాడు? ఈ రాజు సరిహద్దులు దాటి అవతల దేశాన్ని పిలిచిపోయినాడు. పిలిచకపోయి ఒక భోగమాయమ్మ ఇంటికాడి పోయినాడు. పోయి ఆ రాజు దగ్గర, ఆ భోగమాయమ్మ దగ్గర రాజును పెట్టి చూడ, అట్లాగే కానీ లేని చెప్పాను. ₹10 వస్తాడంటే ఆ కాలంలో అనుకు చేసినాడు. ఇంకింతే సేవ చేస్తూ ఉన్నాడు. ఆ ఇంటికి ఎందరు మొగోళ్ళు వస్తూ ఉన్నారో, ఎందరు పోతా ఉన్నారో ఒక్కటి కాబట్టించుకోలేదు. నా గురుడు నాకు ఎప్పుడు వస్తాడు, నాకు ఈ బంధ విముక్తి ఎట్లా చేస్తాడు, ఇదే చూపే ఉంది. 12 సంవత్సరాలు అయింది. ఆ అమ్మలో ఒక మార్పు వచ్చింది. ఇంత అందగాడు, ఇంత యవ్వన పురుషుడు, ఇటువంటి తేజస్ సంపన్నుడు, ఈయన్ని పోగొట్టుకొని కాసులు కాసిపడి నేను తప్పు పని చేస్తాడా, ఈయన్నే చేసుకుంటే సరిపోలేదా, ఇంకా ఎట్లా నా సేవకుడు కదా చెప్పినట్టు తింటాడని ఈ అమ్మ ఆ పొద్దు బాగా అలంకారం చేసుకొని ఇంకా ఆయనకు నిశ్చయాన్ని చెప్పేదానికి వస్తూ ఉంది. వచ్చినాడు గురువు ₹10 ఎత్తుకొని, ఇదిగోమ్మ నీ ₹10 నువ్వు తీసుకో, నా శిష్యుని నాకి అని అంటనే ఇంకా ఏం చేసేకి లేదు ఆయమ్మ. పాపం ఆశలు పెంచుకునేది. ఏం స్వామి అన్నది. అవునమ్మా, నీకు బుద్ధి మారింది, మావానికి కూడా బుద్ధి మారింది, ఇంక నేను తీసుకుపోతానని చెప్పని తీసుకుపోతాను. అప్పుడు తీసుకుపోయి కూర్చోబెట్టుకొని చెప్తాడు, నాయన గురువాజ్ఞకు బద్ధుడైన వానికి సంసార బంధము రాజ్యబంధము ఏమీ లేదు. ఇప్పుడు లేదు కదా నీకు. సరే, ఇప్పుడు గురువాజ్ఞ ప్రకారం చెయ్యి, నేను చెప్పేటువంటి ధర్మంలో నువ్వు నడుచు, నీకు ఏ బంధం అంటదు, ఇదే భావమే ఉండాలా. అక్కడ ఏ సంఘటనలు జరుగుతాయన్నా కూడా భోగమాయం ఇంట్లో ఎట్లా చూడకుండా నీ గురువు దిక్కే నువ్వు చూస్తూ ఉండవో, ఆ గురు ధ్యానంతోనే ఎట్లా ఉంటివో అట్లే నువ్వు సంసారంలో ఉండి అట్లే చూడాలి. ఆ చూపు రావాలి. ఆ గురువు సేవ చేసే భావము, ఆ గురువును చూసే చూపు వస్తే నీకు ఏ బంధాలు అంటావన్నా తరుణోపాయం బోధించినాడు. తద్రీతిగా గురువు గారి దగ్గర ఎట్లా ఉండాలంటే ఇది ఈ రకంగా ఉండేటువంటి విధానం తెలిస్తేనే మనకు ఆ విషయం బోధపడుతుంది, కానీ లేకపోతే కాదు. అందుకే గురువును సదా స్మరించాలి, గురువును సదా ధ్యానించాలి. గురువు యొక్క ఆజ్ఞను మీరరాదు. గురువు కంటే అన్యం ఇంకొకటి ఉండదు అనేటువంటి తలంపు రాకూడదు. ఇటువంటిది లేకపోతే ఇప్పుడు మనకు ఎట్లున్నదంటే అల్పజ్ఞులు దేశమంతా నిండిపోయినారు. బ్రహ్మంగారు చెప్పినారు కదా, ఉల్లిగడ్డ ఒక గురువు వస్తాడని. ఉల్లిగడ్డ వాడే ఇచ్చి ఇప్పుడు గురువు అయ్యేటట్టున్నాడు, ఇది ఇచ్చే అవసరమే లేదు. అట్లా ఎక్కువైపోయింది పిచ్చి చేష్టాలు. కనుక ఆ గురువు యొక్క తత్వాన్ని ఇట్లా తెలుసుకోవాలని. గురువక్త్రే స్థితం బ్రహ్మ ప్రాప్యతే తత్ప్రసాదతః గురోర్ధ్యానం సదా కుర్యాత్ పురుషం స్వైరణీయత. శ్రీ గురుదేవుని ముఖకమలమున సర్వదా వేదములు నిర్దోషముగు బ్రహ్మజ్ఞానం ఉంటున్నది. ఆ గురుదేవుని అపారమగు మహా అనుగ్రహము చేతనే ఎట్టిది ప్రాప్తమగును. సకల వేదార్థములు గోచరించును. కావున గురువరుని కటాక్ష వీక్షణ ప్రసారమునకై స్వేచ్ఛా విహారిణియగు వ్యభిచారిణి నిరంతరము పరపురుషుని చింతించినట్టులా గురుభక్తుడు నిరంతరము గురువునే స్మరించవలెను. ఇది ఒక ఉపమానం చెప్తాను. స్వేచ్ఛా విహారిణి అయినటువంటి స్త్రీ విటుల కోసం ఎట్లా ఎదురు చూస్తుందో అంత తాపము చేత గురువు కోసం చూడాలి. ఎందుకు? ఆ గురువుతో మనకేం పని అంటే అది గురువక్త్రే స్థితం బ్రహ్మ, ఆ గురువు వాక్యములలోనే బ్రహ్మ దాగి ఉన్నది. ఆ బ్రహ్మ ప్రాప్తి మనకు ఆ గురువాక్యములతోనే లభ్యమవుతుంది. ఆ గురువాక్యంతో స్థితమైనటువంటి ఆ బ్రహ్మ ప్రాప్యతే తత్ప్రసాదతః, ఆయన యొక్క కృపా కరుణారస ప్రసాదము చేత అటువంటి బ్రహ్మతత్వం మనకు ప్రాప్తిస్తుంది. అందువల్ల గురుధ్యానం సదా కుర్యాత్. ఆ కారణం వల్ల ఆ పవిత్రమైన ఫలితము గురు సన్నిధానంలో ఉంది కాబట్టి మనము తప్పనిసరిగా దాన్ని ధ్యానించాలి. ఇప్పుడు స్వాశ్రమంచ స్వజాతించ స్వకీర్తిం పుష్టివర్ధనం ఏతత్సర్వం పరిత్యజ్య గురుసేవ సమాశ్రయత్.
మనకు ఆశ్రమ భేదాలు ఉన్నాయి. స్వామి మేము బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండాం, మేము ఇవి తినకూడదు అంటాడు. మేము వానప్రస్థ ఆశ్రమంలో ఉండా ఇవి చేయకూడదు అంటాడు. సన్యాసంలో ఉన్నా ఇవి చేయకూడదు అంటాడు. ఇట్లా ఆశ్రమ ధర్మాలను గురువు దగ్గర పాటించరాదు. ఇక వర్ణ ధర్మాలు ఉన్నాయి. నేను క్షత్రియుడను, నేను బ్రాహ్మణుడను, నేను వైశ్యుడను, శూద్రుడనని. ఇవన్నీ కూడా గురువు దగ్గరికి పోయినప్పుడు ఇవి పాటించరాదు. ఎట్లా ఉండాలా? బంధ విముక్తుడయ్యే కోరిక మాత్రమే ఉండాలా. గురుదేవుడు జాతి మత కులములన్నీ ఏనాడు ఈ శరీరం నేను కాదనుకున్నాడో ఆనాడే ఈ యొక్క ఆశ్రమాలన్నింటినీ దాటిపోయినాడు. అందుకే సీతారామాయణంలో చెప్తాడు, శరీరము నేను కాదన్నప్పుడే బాల్య కౌమార యవ్వన వార్ధక్యాది అవస్థలు అస్థితే జాయతే వర్ధతే పరిణమితే అపక్షయతే వినశ్యతే అనేటువంటి సద్భావ వికారాలు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులమనేటువంటి వర్ణాలు, గృహస్థ సన్యాస వానప్రస్థ బ్రహ్మచర్యాది ఆశ్రమాలు ఇవన్నీ ఆపొద్దిపోయినాయి. కాబట్టి అన్నిటికీ అతీతమైన బ్రహ్మతత్వాన్ని పొందిన గురువు దగ్గర ఈ అభిమానాలన్నీ వదిలిన శిష్యుడే పోయి సేవ చేయాలి. కానీ అటువంటి గురువు దగ్గర ఈ అభిమానాలతో పోయి సేవ చేస్తే వానికి ఎప్పుడు కూడా ప్రాప్తం కాదు. అందువలన అటువంటి అభిమానాలన్నీ త్యజించి గురుసేవ చేయాలని చెప్పంటాడు. అనన్య చింతయంతో ఏ సులభం పరమం సుఖం తస్మాత్ సర్వ ప్రయత్నేన గురోరాధనం కురుహు. ఇంక మనం చేయాల్సిన పని ఏమి లే, అన్యచింత లేకుండా అనన్య చింత చేయాలి. అనన్య చింత చేస్తే మనము ఆ ముక్తిని సులభంగా పొందుతాం. పరమపదాన్ని, శాశ్వతమైన బ్రహ్మానంద సుఖాన్ని సులువుగా పొందుతాం. కాబట్టి తస్మాత్ సర్వ ప్రయత్నేన, ఎన్ని ప్రయత్నములన్నా ఉన్నాయి కాబట్టి ఆ కారణం వల్ల గురువునే ధ్యానించవలెను. అందుకు ఒక వ్యక్తి కాకోకుండా, వ్యక్తి ఆరాధనలు కాకోకుండా సర్వత్రా గురువు యొక్క శక్తి నిండి నిబిడీకృతంగా ఉన్నదని. అందుకే వేదములు రాసేవాళ్ళు ఊరు కానీ పేరు కానీ రాయరు. ఎందుకు రాయరు? ఊరుకు పేరుకు సంబంధిస్తే అది కుదింపబడుతుంది, తక్కువైతుంది బ్రహ్మ విద్య. భగవద్గీత కృష్ణుడు చెప్పినాడని అది చెప్పినాడు అన్నాడే కానీ వేదవ్యాసుడు నేను రాసినానని చెప్పడు. ఊరికి ఆయన చెప్పినాడని కథ రాస్తాడు. ఈ రాసినోడు ఈ జ్ఞానమునంతా అది పరమార్థక సిద్ధితో వచ్చినదే తప్ప అది నా యొక్క స్వార్జితం కాదు, నా యొక్క వ్యక్తిత్వం కాదు అనేటువంటి భావంలో ఉంటుంది. అందుకు వేదముల అపౌరుషేయములు అతీంద్రియ ద్రష్టలైన పెద్దలు తపస్సు చేసి ఆ భావాల నుండి వచ్చినటువంటి నిర్ణయాలు కాబట్టి దాంట్కి ఎప్పుడు కూడా వ్యక్తిత్వం అనేది లేకోకుండా సర్వకాల సర్వదేశాలలో కూడా దాని యొక్క గొప్పతనం ఉండేటట్టుగా వాళ్ళు ప్రవర్తించినారు. కాబట్టి అనన్య చింత ఒక్కటి ఉంటే చాలు. అందుకే అనన్య చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఈ శ్లోకం భగవద్గీతలోకి ఎక్కించినారు, వచ్చిందనుకో. ఏ అనన్య చింతయంతో మాం, నన్ను అనన్య చింతతో ఎవడైతే ధ్యానిస్తాడో వాని యొక్క యోగక్షేమాలన్నీ నేనే చూస్తాను అన్నాను. మరి భగవద్గీత చదివినటువంటి బ్రాహ్మణులకు ఇది ఒక బ్రాహ్మణునికి పట్టుబడింది. సరే, ఇంకా సర్వకాల సర్వావస్థల యందు ఈ కూలీనాలి చేసి బతికేదానికంటే భగవంతుని చింతిస్తామని అనుకున్నాడు. కానీ ఆయన బిచ్చాటన చేసుకునేవాడు. ఏదో భగవద్గీత చదువుతా వస్తానే వాళ్ళకు పోయిరామని అనుకోకుండా అందరు భిక్ష పెట్టేవాళ్ళు స్త్రీలు. ఒకరోజు ఏమో ఏకాదశి నాడు భిక్ష పెట్టినా బువ్వ పెట్టినా పాపం అని చెప్పని అనుకోవడం వల్ల ఎవ్వరూ పెట్టరు. ఆయన ఒక దేవాలయంలో పండుకొని ఏమి ఇంత దుర్దినమా, ఇంత నేను పెట్టని దినం ఒకటి ఉన్నదే నా జీవితంలో, ఇంటికి ఎట్లా పోయేది, నా భార్యకు నా ముఖం ఎట్లా చూపించేది అనుకుంటా ఆడే పండుకున్నాడు. పండుకొని భగవద్గీతలో ఈ శ్లోకానికి ఇంటి వేసినాడు. ఇది పనికి మాలిన శ్లోకము, దేవుడు ఉత్తమాట చెప్పినాడు, ఇది అబద్ధమైన మాట అని చెప్పి. అంటేనే పాపం 3 గంటలు అయిన సమయంలో ఒక ఆయన ఒంటెద్దు బండి మీద సరుకులు అన్నీ వేసుకొని వచ్చినాడంటే ఇంటికి. బాగా కూరగాయలు, గుమ్మడికాయలు, ఒక కందిపప్పు, బియ్యము, బ్యాళ్ళు అన్నీ వేసుకొని వచ్చినాడు. వేసుకొని వచ్చి ముట్లు దించినాడంటే ఇంట్లో. దించేస్తే ఏమి నాయన మీ స్వామి ఏడి అంటే, మా స్వామి ఆడు ఉన్నాడు అమ్మాయి వస్తాడు, నన్ను ఇవన్నీ వేసి రమ్మన్నాడు. అవి వేసిపోతా ఉంటాడు. ఈ వెనకల చూస్తే ఇట్లా ఇంటుబడి రక్తం కారుతుంది అంట నడ్డీపున. అయ్యో నాయన నిన్నెవరు కొట్టినారయ్యా, ఇంత సాధు స్వభావంగా ఉందంటే, ఎవరన్నా ఎండుకు కొడతారమ్మా, నీ మొగుడే కొట్టినాడు నన్ను, గీసి పెట్టినాడు నన్ను ఈ పంతాన్ని అంట. అయ్యో మా ఆయన అట్లా వాడు కాదే, సీమకైనా అపరాధం చేయడే, ఎట్లా చేసినాడండి, ఎట్లా చేసినాడు లేమ్మయ్య అని పోయినాడు. ఈయన 4:30-5 గంటల వరకు ఇంకెట్టన్నా కానీ పొద్దు
దుర్దినం అని చెప్పి ఇంటికి వస్తాడు. ఇంటికి వస్తే ఏమో మడి కట్టుకొని బాగా వంటలన్నీ చేసి ఎదురు చూస్తాను స్వామి వస్తాడని. ఈయన వచ్చినాడు. వస్తే ఇల్లంతా కలకలలాడుతుంది, సరుకులన్నీ ఉన్నాయి. ఏమి ఇట్లా చేసినావని చెప్ప. ఎవరో నువ్వు పంపించినావంట, పాపం ఆయన నడ్డీపంతా వాతలు పెట్టినావు, అది రక్తం కారుతా ఉంది, నువ్వు ఇట్లా చెయ్యొచ్చునా ఆయన అన్నా. ఎవరు నేను, నాకు ఎవరు గాంధాలే, నేను ఎవరిని చెప్పలే అంటాడు ఈయన. అయ్యా ఈ సరుకులన్నీ ఆయనేనయ్యా తెచ్చిండేదన్నాడు. అయ్యో ఎంత పాపాత్మని నేను, ఎంత దుర్మార్గుణ్ణి, ఒక్క మాట ఒక్క పూట నాకు అన్నం లేకపోతే నేను దేవుని నమ్మకుండా అయిపోయినా, ఎంత పాపి బుద్ధి ఉంది నాకు, నువ్వే పుణ్యాత్మురాలు, ఆయన చూసినావు, ఆయన దర్శించినావు అని చెప్పానని బాధపడతాడు. ఏమంటే సులభం, అనన్య చింత ఉండేటువంటి వానికి ఈ భ్రాంతిరహిత విధానం పొందేది సులభం కాబట్టి ఆ రకంగా ఆ పరమధర్మాన్ని అనన్య చింతతోనే పొందవచ్చునని చెప్పని అంటున్నాడు ఆయన. గురువక్త్రే స్థితా విద్య గురుభక్త్యాచ లభ్యతే, త్రైలోక్య స్ఫుట వక్తారో దేవర్షి పితృమానవాహ. గురువక్త్రే స్థితా విద్య గురుభక్త్యాచ లభ్యతే. గురువాక్కులో ఉండేటువంటి ఆ బ్రహ్మ విద్యను గురుసేవ చేతనే పొందాలి. గురుసేవ లేకోకుండా విద్యను పొందేదానికి అర్థం కాదు. ఒకవేళ పొందాననుకో అది ఏమీ పట్టదు. వేదాంతం లక్ష్మి అనేవాడు, మరే తిరిపింబోధ అయిన వాళ్ళకి ఏమీ పట్టదురా అని. కొంతమంది ఎవరైనా 5 రూపాయలు 10 రూపాయలు దక్షిణ ఇస్తే ఏంటికి వెళ్ళా, వాళ్ళకి ఆశ ఎందుకు అని చెప్పి ఇటు పక్కన ఉండి మళ్ళీ వారికి సమాధానం చెప్తా అంటాడంట. వాడికి ఎప్పుడు కూడా బ్రహ్మ విద్య పట్టదు. వాడు ధనం ఇచ్చి అయినా, సేవ చేసి అయినా, తాను నేర్చిన విద్య ఇచ్చి అయినా గురుబోధ పొందాలి, కానీ ఊరికనే పొందితే ప్రయోజనం రాదనేటువంటిది దీన్ని బట్టి తెలుస్తుంది. అందువలన గురువక్త్రే స్థితా విద్య, గురు మాట యందు స్థిరముగా ఉండేటువంటి బ్రహ్మ విద్య గురుభక్త్యాచ లభ్యతే, గురుభక్తి చేతనది లభ్యమవుతుంది. ఇది నేను చెప్పడమే కాదు, ఇది త్రైలోక్య స్ఫుటవక్తారో దేవర్షి పితృమానవాహ. 3 లోకాల్లో కూడా పితృదేవతలు కానీ, దేవతలు కానీ, మానవులు కానీ ఇదే సత్యమని చెప్పినటువంటి మాట కాబట్టి ఇది పెద్దల యొక్క నిర్ణయం అని చెప్పి అంటాడు. ఇక గుకారో చందకారోహి రుకారస్తేజ ఉచ్యతే, అజ్ఞాన గ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయ. గుకారచందకారోహి, గురువు అనేటువంటి 2 అక్షరములను విడదీసి ఏ అక్షరం ఏం పని చేస్తుంది, ఏ అక్షరం ఏ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుంది అనేదాన్ని చెప్తాడు. ఈ వరసంబడి 5 శ్లోకాలు ఇట్లే వస్తాయి. దీని మీదనే గుకారము అజ్ఞానాన్ని సూచిస్తుంది, రుకారము అజ్ఞానాన్ని పారదోలే చీకటిగా సూచిస్తుంది. ఇప్పుడు మనకు అజ్ఞానము జ్ఞానము 2 కావాలి. అందుకే అజ్ఞానాన్ని పారదోలేకి గు కావాలా, ఋసుజ్ఞానాన్ని ప్రసాదించేకి రు కావాలి. అట్లా శిష్యుని లోపల ఉండేటువంటి అజ్ఞానాంధకారాన్ని పారదోలుతాడు కాబట్టి గురువు అని పేరు వచ్చింది. అజ్ఞానాన్ని పారదోలి జ్ఞాన ప్రకాశాన్ని ఇస్తాడు. అందువలన అజ్ఞాన గ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయ. ఆ అజ్ఞానం అనేటువంటి దాన్ని ఎప్పుడైతే పారదోలుతాడో ఆ ప్రకాశం జ్ఞాన తేజస్సు ప్రసరింపగానే సకలాజ్ఞాన అనర్థకము పటాపంచలైతుంది. మనకొచ్చి మొత్తం కష్టాలు, జనన మరణాలు, సుఖ దుఃఖాలు, పాప పుణ్యాలు అన్నీ కూడా అజ్ఞానంతోనే వస్తాయి. ఈ అజ్ఞానం ఒక్కటి తోలే పారదోలతానే ఇవన్నీ పోయి మనకు పరమశాంతి లభిస్తుంది. అందుకు గురువు అనే 2 అక్షరాలు ఉద్భవించినాయంటాడు. గుకార చందకారస్తు రుకారస్తన్నిరోధకృత్, అంధకార వినాశిత్వాత్ గురురీత్య విధీయతే. గురువని ఎందుకు చెప్పవచ్చును అంటే గుకారం అంధకారాన్ని, రుకారం దాన్ని నిరోధించేటువంటి తేజస్సుగాను చూపిస్తుంది. అంధకారాన్ని పోగొట్టే తేజస్సు కనుకనే గురువని చెప్పబడతా ఉంది. అంటే గురువు అనేటువంటి పదానికి ఈ నిర్వచనాలు చక్కగా వస్తాయి. సహజంగా కొంతమంది గురువు అంటే రకరకాలుగా మాట్లాడతారు. వాడు దేహ సంబంధమైన వ్యవహారాలు, జాతి సంబంధమైన గుణాల చేత గురువును చూస్తాడు. అటువంటి వానికి బ్రహ్మ విద్య వస్తుందా? జాతులు మనకు ఋషీశ్వరులు అందరూ హీన జాతి వాళ్ళే కదా, మరి పవిత్రులు ఎట్లయినారు? వేదవ్యాసుని జన్మవృత్తాంతం చూడండి. మత్స్యగంధికి పడవలో పరాశరునికి పుడతాడు. ఆయన పుట్టుక వ్యభిచారంతో పుట్టినటువంటి వాడు. ఆయమ్మ మళ్ళీ దాశరాజు బిడ్డగా ఉండి శంతనుని పెళ్లి చేసుకొని మళ్ళీ ఇళ్లను పుట్టించుకుంటుంది, పిల్లలను. ఎవరిని? చిత్రవీరుని, విచిత్రవీరుని.
మరి ఆయన జన్మ వృత్తాంతం అట్లుంది. ఇప్పుడు కేశవం బాదరాయణం, ఆ శ్రీమన్నారాయణుడి బాదరాయణుడిగా పుట్టినాడని చెప్తున్నారు. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష కృతం వందే. ఈ యొక్క సూత్రాలు బ్రహ్మసూత్రాలు వేదవ్యాసుడు రాసినాడు. బ్రహ్మసూత్రాలకు భాష్యం శంకరుడు రాసినాడు. అందుకు శంకరుడు శంకరాచార్యులుగా అవతరించినాడు. కేశవుడు బాదరాయణుడుగా పుట్టినాడు. ఈ లోకానికి మేలు చేసినారంటారు. అంటే ఇలా జన్మ వృత్తాంతం ఎట్లుంది? ఇదో ఇట్లా ఉంది. మతంగుడు మాదిగ వాళ్ళకు పుట్టినటువంటి వాడు, మతంగ మహర్షి. జంబుకుడు నక్కకు పుట్టినవాడు. గౌతముడు గవిలో పుట్టినటువంటి వాడు. అగస్త్యుడు కొండలో పుట్టినవాడు. ఋష్యశృంగుడు జింకకు పుట్టినవాడు. మరి ఈ రకంగా వశిష్ఠుడు వేశ్యకు పుట్టినవాడు, ఊర్వశికి. ఇట్లా మహాత్ముల యొక్క వృత్తాంతం చూస్తే అది ఎప్పటికి కూడా బాగుండదు. ఆ రకంగా చూసినప్పుడు గురువును తక్కువగా అంచనా వేస్తారు. కానీ బాగా విచారించి చూస్తే ఇదిగో ఇట్లా గుకారము దీంతో ఉంది, రుకారము దీనితో ఉన్నది అని చెప్పి నిర్ణయాన్ని చేసినారన్నమాట. ఇక ఆ యొక్క గురువు అనే 2 అక్షరాలను ఇంకా విడదీసి చెప్తాడు. గుకారచ్చ గుణాతీతో రూపాతీతో రుకారక గుణరూప విహీనత్వాత్ గురురిత్య విధీయతే. గు అనే అక్షరము గుణాలను చూపిస్తుంది, రు అనే అక్షరము రూపాలను చూపిస్తుంది. ఈ సృష్టి అంతా కూడా గుణరూపములతోనే ఉన్నది. ఈ గుణరూపములతో కనపడేటువంటి సృష్టిని అంతా తీసివేస్తాడు. కాబట్టి ఆయనకు గురువు అని పేరు వచ్చింది. నామరూప గుణములు కలిగినటువంటిదంతా మాయే కదా. అంతా మాయ అని గురువులు చెప్పకపోయినా తెలుస్తుంది, కానీ మనం నమ్మము, తెలుసుకోలేమన్నమాట. అందుకు వాళ్ళు చెప్పవలసి వచ్చింది. ఇట్లా గురువు అనే పదాల్ని ఇన్ని రకాలుగా గుణరూపరహితమైనటువంటి ధర్మాలను ప్రబోధించి గుణరూపములతో ఉండే బంధమును తప్పించి శిష్యుణ్ణి యుక్తునిగా చేస్తాడు. కాబట్టి గురువు అనే పేరు వచ్చింది. ఇక గుకార ప్రథమో వర్ణ మాయాది గుణభాషక రుకారోస్తు పరం బ్రహ్మ మాయా భ్రాంతి విమోచకం. ఇంకా గుకారం ప్రథమ వర్ణం, ఈ మొదటిదైనటువంటి గుకారము మాయాది గుణభాషక, మాయ అనేటువంటి గుణముల చేత భాషించేటువంటిది. మాయ ఎట్లుంటుంది? త్రిగుణాత్మికం. సత్వరజస్తమో గుణములు అనేటువంటిది ఈ జీవులను నిరంతరం బంధిస్తుంది మాయ. సత్వగుణము దేవతా పూజలతోనూ, పుణ్యభ్రాంతి చేతను, దాన ధర్మాల చేతను, గుడి గోపుర దేవాలయ కూప తటాకాలు ఏర్పరచడం చేతను, వనాలు ఏర్పరచడం చేతను, యజ్ఞయాగాదులు చేయడం చేత నాకు పుణ్యం వస్తుంది అనేటువంటి సంకల్ప బంధము సత్వగుణముది. ఈ సత్వగుణం కట్టేసే కట్టే గట్టివి. ఇవే బంగారు సంఖ్యలు. ఈ సంఖ్యలను నిరసాలంటే ఎవరికి చేత కాదు. ఇక రజోగుణం బంధిస్తుంది ఈ త్రిగుణాత్మకమైన మాయ మనకు. ఎట్లా? ధనధాన్య సంపదల మీద భ్రాంతి, కీర్తి ప్రతిష్టల మీద భ్రాంతి, వారకాంతల మీద భ్రాంతి, పరధనాల మీద భ్రాంతి, పరుల యొక్క యశస్సుకు చూడిసి ఓర్చుకోలేనటువంటి యొక్క అసూయ, ఈ దంభము, దర్పము, ఉద్యోగం అన్నీ కూడా ఈ రజోగుణం ఈ పద్ధతులతో కట్టేస్తుంది జీవుని. ఈ 3 గుణాలు ఒకటి, ఇవన్నీ 3 షిఫ్ట్లు. ఇవి ఫ్యాక్టరీలో షిఫ్ట్ ప్రకారం పెడతారు. 8 గంటలు ఒక బ్యాచ్ ఉద్యోగం చేస్తారు. అట్లా ఈ యొక్క ఫ్యాక్టరీలో ఈ 3 షిఫ్ట్ల ప్రకారం పనిచేస్తారు. ఒక్కొక్కటి 8 గంటలు చేసి ఒక గుణం పోతాను ఇంకొక గుణం వచ్చి కట్టేస్తుంది. ఎవరి పని వాళ్ళు చేస్తారన్నమాట. ఇట్లా రజోగుణం కట్టేస్తుంది. ఇంకా తమో గుణం వస్తుంది. సోమరితనం, ఒళ్ళు ఇరుపులు, తూగుడు, నిద్ర, అతిగా తినడం, అతిగా తిట్టడం, అతిగా కొట్టడం, విపరీత కోపము, ఇవన్నీ చేస్తుంది. దీన్ని ఇట్లా పాడు చేస్తుంది. ఇట్లా త్రిగుణాత్మకమైన మాయ ఒక గుణం ఇడిస్తే ఒక గుణం, ఒక గుణం ఇడిస్తే ఒక గుణము ప్రవేశించి ఈ యొక్క జీవులందరినీ బాధ పెడతా ఉంటే, అట్లా మాయా గుణములను సూచించే గుకారాన్ని మరి బ్రహ్మ విద్యా స్వరూపాన్ని ప్రబోధించి గురువుగారు దీన్ని తీసేస్తారు. అందువలన ఈ యొక్క బ్రహ్మ విద్య ఈ రుకారం అనేటువంటి దాంట్లో స్థిరముగా ఉండే బ్రహ్మతత్వాన్ని చెప్తాడు. దాని యందు మార్పులు చెందే మాయను చెప్తాడు గుకారంలో. రుకారంలో స్థిరముగా ఉండే బ్రహ్మతత్వాన్ని చెప్తాడు. ఇట్లా ఈ రకంగా ఆ గురువు అనేటువంటి యొక్క తత్వాన్ని తెలియజేస్తూ, ఏవం గురుపదం శ్రేష్టం దేవానామపి దుర్లభం
హాహాహూహు గణచ్చైవ గంధర్వాద్యచ్చ పూజితం. మరి గురుపదం ఎట్లున్నదంటే ఏవం గురుపదం శ్రేష్టం. ఇంతవరకు చెప్పినటువంటి ఈ గురుపదం అనేటువంటిది ఈ ప్రపంచంలో అతి శ్రేష్టమైనటువంటి వస్తువు. దేవానాం అతి దుర్లభం. దేవతలకు కూడా ఇది పొందాలంటే చాలా దుర్లభం. ఎందుకంటే మానవులకుండే గుణాలు మానవులకు, దేవతలకుండే గుణాలు దేవతలకు, రాక్షసులకుండే గుణాలు రాక్షసులకు ఉన్నాయి. కానీ పరబ్రహ్మతత్వం పొందాలంటే సత్వగుణ సంపన్నులైన దేవతలు, రజోగుణ సంపన్నమైనటువంటి ఈ మానవులు రాక్షసులు, తమోగుణ సంబంధమైనటువంటి ఈ యొక్క మూఢనమ్మకానికి బానిసలైనటువంటి వారు, వీళ్ళందరూ కూడా ఈ తేజస్వరూపమైనటువంటి బ్రహ్మతత్వాన్ని పొందలేరు. అందువలన గురుస్వరూపము పరబ్రహ్మతత్వము ఒకటే. గురువే శివుడనియు దేవుడనియు బ్రహ్మమనియును చెప్పబడుచున్నాడు. ఇట్టి గురుస్థానము గురుతత్వ స్వరూపము పరమశ్రేష్టము, దేవతలకును మిక్కిలి దుర్లభము. హాహాగణము హూహూ గణము గంధర్వులు మొదలగు దేవతలందరూ దానినే పూజించుచున్నారు. మరియు సురులందరూ శివస్వరూప శ్రీ గురుదేవుని పాదార విందమును నిత్యమును గొలుచుచున్నారని భావం. ఇప్పుడు ఆహా ఊహు గంధర్వులు ఉన్నారు. మరి పరమార్థం వినే దాంట్లో ఇప్పుడు గంధర్వులు అంటే వాళ్ళు పాపం ఎక్కడున్నారో కానీ ఎవరికి తెలియదు. ఇప్పుడు మనం వినేటప్పుడు ఆహా అంటే ఆశ్చర్యకరముగా పరమార్థం అయినప్పుడు లోపల ఆహా ఇది గొప్పది అనేటువంటిది, ఊహు అంటే ఇది నిజమే, ఇది నాకు నిజము తెలిసింది అని దేవధర్మాన్ని ఈ గురుతత్వాన్ని తెలిసేటువంటి వాళ్ళు ఆ గంధర్వులు, ఆ గానం విన్నటువంటి వారు ఒప్పుకునేటువంటి తత్వం ఇది. అంటే పెద్దల చేత సిద్ధుల చేత ఇది మొదటి నుండి ఒప్పుకోదగినదే కానీ గురుతత్వము మోసముగా కల్పితముగా చెప్పినది కాదు. అందువలన ఇది ఎక్కడ చూసినా దీని యొక్క నిజతత్వం ఇట్లా ఉన్నది. అందుకే ధ్రువం తేషాంచ సర్వేషాం నాస్తి తత్వం గురోపరం గురోరారాధనం కుర్యాత్ సజీవత్వం నివేదయత్. గురుస్వరూపము ఎటువంటిది బాగా అని చెప్పి చూస్తే శ్రీ గురుస్వరూపం మిగుల నుత్కృష్టమైనది. దానికన్నా నుత్కృష్టమైనది మరి ఒకటి కానిపించుటలేదు. ఉత్కృష్టం అంటే కష్టము అయినా పొందదగినటువంటి వస్తువు అదే. ఇంకా దానికంటే కష్టం చేసి పొందదగిన వస్తువు ఇంకొకటి లేదు. శ్రేష్టమైనటువంటి వస్తువు ఇంకొకటి లేదు. కావున గురుభక్తులందరూ శ్రీ గురుపరబ్రహ్మమును ఎల్లప్పుడూ ఉపాసించవలెను. మరియు తన బ్రతుకుతో సహా తన యొక్క జీవత్వమును కూడా, తాను జీవుడను బుద్ధిని కూడా గురుదేవునికి అర్పించవలెను. అనగా దేహేంద్రియాదులను సమస్తమును శ్రీ గురువునకు అర్పించవలెను. ముఖ్య భావం ఏమనగా దృశ్య పదార్థములందున్న అభిమానమును వీడి దాసానుదాసుడై శ్రీ సద్గురుమూర్తి అన్ని విధముల సేవించుచు తుదకు తన జీవబుద్ధిని కూడా దూరీకరించి గురుస్వరూప మాత్రుడై ఉండవలెను. ఎట్లా ఉండాలి? ఇప్పుడు మనం ఒకటొకటి ఇడుస్తా రావాలి. జాతి భావం ఉంది, దేహం నేననే భావం ఉంది. అయ్యో ఎన్ని జన్మలలో ఏ పాప పుణ్యాలు చేసినానో నేను ఈ జన్మలో అనుభవిస్తాననే జీవబుద్ధి ఉంది. మరి నేను చేసిందే సత్యము, నాకంటే ఇంతకంటే సత్యము లేదని నమ్ముకునే నిర్ణయమైనటువంటి బుద్ధి యొక్క అభిమానము ఉంది. మనకి విద్యాభిమానం ఉంది, మతాభిమానం ఉంది, కులాభిమానం ఉంది. ఇవన్నీ కూడా విడుస్తా రావాలి. లాస్ట్కి ఏముండాలా? ఒక్క గురుస్వరూపమే ఉండాలి. ఆ గురుస్వరూపంలోనే మనము నిలకడై ఉండాలి. ఇంకా ఎక్కడికి కూడా పక్కకు పోకూడదు. అప్పుడే మనము నందనవనంలో ఉన్నట్ల. ఇటువంటి ధర్మాలు ఎందుకు చెప్తారంటే, నీకు ఇప్పుడు ఇది గురువు, ఇది ప్రపంచం అనుకో. ఈ రెండు ఉంటే ఈ సెంటర్లో నువ్వు ఉన్నప్పుడు ఏమనుకుంటావు? రెండుసేపు దీన్ని చూస్తావు, రెండుసేపు దీన్ని చూస్తావు. ఇంక స్థిరత్వం ఎక్కడ ఉంటుంది? అందుకు ఒక్కటే ఉండాల. ఒక్కటే ఉండాలన్నప్పుడు దీన్ని తీయాలి. ఇంకా నీకు భార్య మీద బుద్ధి, బిడ్డల మీద బుద్ధి, బంధువుల మీద బుద్ధి, ధనధాన్యముల బుద్ధి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇవ్వాలంటాడు గురువుకు. ఎందుకంటే నీ మనస్సును చెలింపజేసేటివన్నీ కూడా గురువార్పణ చేసి నీవు ఆ గురుస్వరూపమే అయ్యి ఉండు. ఇంతకంటే నువ్వు పొందదగినటువంటి పరమార్థం ఏమీ ఉండదు అంటాడు. అందువలన ఇట్లా ఉండాలి. ఆసనం, శయనం, వస్త్రం, వాహనం, భూషణాధికం సాధకేన ప్రదాతవ్యం గురు సంతోష కారణం. ఇంకా గురువుకు ఏమేమి సమర్పించాలనేటువంటివి శిష్యునికి విధి ధర్మాలు చెప్తారు.
ఆసనం ఇవ్వాల కూర్చునేకి, దర్భాసనము, కృష్ణాజనము, వ్యాఘ్రాసనము, ఏది చేతనైతే అది. శయనం పండుకునేకి మంచం ఇవ్వాల, కట్టుకునేకి వస్త్రం ఇవ్వాల, నడిచేకి ఏదో గుర్రబడినో ఇట్లాంటిది వాహనం ఇవ్వాల, భూషణములు ఇవ్వాల. సాధకేన ప్రదాతవ్యం, సాధకుడైనటువంటి వాడు తప్పకోకుండా గురు సంతోషకారకం, గురువును సంతోషపెట్టేకి ఇవన్నీ ఇవ్వాలని ఉంది. కానీ ఇవన్నీ అందరూ ఇవ్వగలరా? అట్లా ఇవ్వలేరు కదా. ఏదో రాజులుగా జమీందారులుగా ఉండేవాళ్ళు ఇవన్నీ గురువులకు ఇస్తారు. కానీ మనం సామాన్యులుగా ఉండేటువంటి వాళ్ళము ఇవ్వలేము. కానీ ఇచ్చే శక్తి ఉండేవాడు ఇది ఇవ్వాలి. మరి ఇచ్చే శక్తి లేనటువంటి వాడు ఏమి ఇవ్వాలి? నిరంతరము స్మరించి గురునామ స్మరణ చేస్తూ తనలో ఉండేటువంటి అభిమానాలన్నీ కూడా, నేను అనుభవించే ప్రతి అవస్థ కూడా ఆ గురువు దివ్య కృపాప్రసాదమే అనేటువంటి భావము చేత ఎప్పుడూ అర్పించి అర్పణ క్రియ కలిగి ఉండడమే ఇవ్వడం. అంటే గురువు అందరూ ఇట్లాంటివన్నీ ఇస్తే గురువు గారు కానీ ఏం చేస్తారు? అవన్నీ ఇప్పుడు ఒక 1000 మంది శిష్యులు ఉన్నారనుకో, మంచిగా ఒక మంచం మీద తీసుకొని ఇస్తే గురువుగారు ఏం చేస్తాడు? ఇంకా మంచాల వ్యాపారం పెట్టుకోవాలి. కాబట్టి అట్లా కాకోకుండా దాని అర్థం చేసుకునేటువంటి విధానం శక్తి ఉన్నవాడు. అక్కడ లోపం కనబడితే, ఇప్పుడు ఆశ్రమానికి వచ్చినాం, ఇప్పుడు భక్తులు మనం వచ్చినాం, కూర్చునే సాపలు లేవు, ఇంకెవరు అడగాల్సిన పనిలే, మనం ఒక 2 సాపలు తెచ్చేస్తే ఆ పని పూర్తి అవుతుంది. తాగే గలాసులు లేవు, 2 తీసుకొచ్చి పెట్టాల. ఎందుకొరకు అంటే అది గురువుకు కాదు, గురు సన్నిధానంలో మనం సుఖపడేది. అందుకే గురువు గారి దగ్గర నిలబడుకొని ఇసురుతా అంటారు అనుకో, దానికి ఏమన్నా గురువుకు అంత తగులుతుంది, మనకు అంత తగులుతుంది. అంటే గురు సేవలో నీకు ఎంత సుఖం వస్తుందంటే భాగం వస్తుంది దాంట్లో. అందుకు గురు సన్నిధానంలో నువ్వు ఏం చేసినా కూడా దాన్ని నీకు ఉపయోగం ఉంటుంది కనుక దానికి ఆ రకంగా చెప్పినారు. ఇటువంటి దాంట్లో నువ్వు ఇచ్చి సంతోషపెట్టే వాళ్ళు కొందరు ఉంటారు, సేవ చేసి సంతోషపెట్టే వాళ్ళు కొందరు ఉంటారు. కానీ శాసనం అనేటువంటిది ఒకటి చేస్తుంది శాస్త్రం, అది ఖచ్చితంగా అమలు జరపాలి. ఏదో ఎంతన్నా కాడి తలమో పలమో ఇయ్యంది ఇవ్వడు కదా. ఎందుకంటే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చమే. పత్రం కానీ పుష్పం కానీ ఫలము కానీ తోయం కానీ పండు కానీ నీళ్లు కానీ ఏదో ఒకటి ఇవ్వాలి. ఇస్తేనే ఆయన మనకు ఇస్తాడు. ఇవన్నీ మనకు పురాణాల్లో చూసినా అదే తెలుస్తాయి. కృష్ణునికి స్వతహా సంపదలు ఇచ్చే శక్తి ఉంది. కానీ కుచేలుడు ఆ పుట్టగోశలు గట్టకొచ్చిన అటుకులు ఇస్తేనే ఇస్తాడు, కానీ లేకపోతే ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అంటే అది పద్ధతి. ఒకటి ఇచ్చి ఒకటి తీసుకొని 10 ఇవ్వడం. ద్రౌపది దుర్వాసుడు పరీక్ష చేసేకి వచ్చినప్పుడు ద్రౌపది 2 మెతుకులు ఇస్తే 1000 మందికి ఆకలి తీరేటట్లు చేసినాడు. అంటే ఇచ్చి తీసుకోవాలి, ఊరికే కాదు. అట్లనే పరమాత్మకు మనము ఇస్తే అది ఏమవుతుంది? నిన్ను నీవు సమర్పించుకున్నావు అనుకో, రాజుకు నిన్ను నీవు సమర్పించుకుంటే ఏమవుతావు? నువ్వు రాజపుత్రుడివి అవుతావు. రాజలాంఛనాలన్నీ నీకే వస్తాయి. అట్లా గురువు దగ్గర పక్కన పెట్టుకొని రొంత ఇచ్చి రొంత కోరే కోరికల్లో మనకి ఏ సుఖము ఉండదు. కానీ మనం సర్వార్పణ భావన చేసి ఆయన ఇచ్చే అనుగ్రహంతో పొందే దాంట్లోనే పూర్తి ఉంటుంది. నీకు ఇహము కానీ పరము కానీ మళ్ళా దాంట్లో తేడా ఉండదు. మనకేమి ఇహం ఇట్లా ఇస్తాడా, పరం ఎట్టిస్తాడు, మరి గురువుకి ఎన్ని ఉండొచ్చు అనేటి వద్దు. అది చట్టము చేసినాక చట్టమే. చట్టం వేరు, న్యాయం వేరు. కొన్ని చోట్ల చట్టం ఉంటుంది, కొన్ని చోట్ల న్యాయం ఉంటుంది. ఇప్పుడు చట్టం ఏం చేస్తుంది? మా క్లబ్లోనే ఇసుపేటాకులు ఆడాలంటుంది, పక్కన ఆడితే పట్టకపోతుంది. ఇంకా ఆడేది ఏడైనా న్యాయమే కదా, నువ్వు కానీ ఎందుకు ఆడిస్తానని అడుగుతాడు అనుకో. ఇట్లా చట్టం ఏం చేయాలి? వాళ్ళకు అనుకూలంగా రాస్తారు. వాళ్ళకు అనుకూలంగా రాసేది చట్టము, సరువులకు సమానంగా రాసేది న్యాయం. చూడు, మనం హిందూపురం టికెట్ తీసుకుంటే మనం కొట్నూళ్ళు తీసుకునే హిందూపురం టికెటే తీసుకుంటాడు. కొట్నూళ్ళు ఎక్కినా కూడా హిందూపురం నుండి పోయిన టికెటే తీసుకుంటాడు. కానీ హిందూపురంలో ఎక్కినట్టు కొట్నూళ్ళ ఖాళీగా దిగుతానంటే ఒప్పుకుంటాడా? వాడు ఒప్పుకోడు. అది చట్టం అంట. అంటే ఎట్లా తిరిగి మనకు నష్టం వచ్చేది వాళ్ళు చట్టం చేస్తారు. కానీ గురుశాస్త్రంలో కూడా ఒక చట్టం ఉంటుంది, ఇది ఖచ్చితంగా అమలు జరపాలని. ఆ చట్టాన్ని గౌరవించాలి. గౌరవించినప్పుడే మనకు నిలబడుతుంది. అందుకు శరీర కర్మణా మనసా వాచ సర్వదా రాయదయ్యద్గురుం దీర్ఘదండం నమస్కృత్య నిర్లజ్జో గురు సన్నిధి. దీర్ఘదండంగా నమస్కారం చేయాలంటాడు. దండం అంటే కట్టె.
కట్టె ఎట్ట చక్కగా ఉంటుందో పడుకొని అట్ట చక్కగా పండుకొని నిర్లజ్జుడయి లోకాభిమానం లేకుండా నమస్కారం చేయాలంటారు. ఎట్లా? కర్మణ మనస వాచ. శరీరమును దండ ప్రమాణంగా వేయాలి, వాక్కు చేత స్మరణ చేయాలి, మనస్సుతో చింత చేయాలి, సంకల్పం చేసి 3 అక్కడ పెట్టి నమస్కారం చేయాలి. వీడు పడతానే పక్కన చూస్తూ ఉంటుంది మనసు, ఎవరన్నా చూసిరేమో, ఎవరన్నా నా యొక్క గౌరవానికి దెబ్బతీస్తారేమో. ఈ నమస్కారానికి పడతాడు, ఒట్టి దండం ఈడ పెట్టేదోడు, మనసు మాత్రం ఉండదా. వాక్ స్మరణ ఎట్లా ఉంటుందంటే ఇది పక్కకు పోయే చేస్తూ ఉంటుంది. ఈ పద్ధతులు చేసేటువంటిది ఎప్పుడు కూడా ధర్మమైంది కాదు. అందుకే మనస వాచ కర్మణ దీర్ఘదండ నమస్కృత్యం నిర్లజ్జో గురు సన్నిధం. లజ్జ లేకోకుండా చేయాలి. కొందరు అవన్నీ చెప్పకూడదు, కానీ మనకు అట్లా శిష్యులు ఉండారు. అటువంటి శిష్యులు కూడా వాకింగ్ లేచి నమస్కారం చేసేవాళ్ళు ఉండారు. వీధిలో బాగా ఈ పక్క కాపక్క పారదూసి గబక్కిన వాకిలేసి చేస్తారు. ఏమిటిదిరా నారాయణపేట అంటే, ఏం స్వామి నేను టీచర్ని కదా ఏమనుకుంటారోనని అని చెప్పి అంటారు. టీచర్ అని ఏమో నేను వాకిలేస్తే ఏమైనా చేస్తాడేమనుకున్నా నేను. గబక్కి నమస్కారం చేసి మళ్ళీ వాకిలు తీస్తా అన్నాడు. ఇది నిర్లజ్జో గురు సన్నిధవు. నిర్లజ్జుడయి సన్నిధానంలో సేవ చేయాలి. ఏం తప్ప అది. మనకి ఎక్కడెక్కడో రాళ్ళకు రప్పలు మొక్కుతాం. ఎవడన్నా మినిస్టర్ వస్తే వాడు మన దిక్కు చూడడం, మనం మాట్లాడు, వాని దగ్గర పడి చేస్తాం. ఎవడన్నా రాజకీయ గవర్నమెంట్ అధికారి వస్తే నమస్కారాలు చేస్తాడు. మరి గురు సన్నిధానంలో ఆపదను బాపినటువంటి వాడు కదా, అజ్ఞానాన్ని తీసేసినటువంటి గురువు కనబడితే నమస్కారం చేసేది సిగ్గా. కాబట్టి అట్లా లేకోకుండా చేసేటువంటి కొరకే మరి ఈ శాసనాలు చేసినారు. గురుగీత అంటే గురు శాసనం, ఇట్లా నడుచుకోమని చెప్తుంది. అట్లా నడుచుకుంటే నువ్వు అంతటి వాడవుతావు. గురురేకో జగత్ సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురో పరతరం నాస్తి తస్మాత్